తప్పంతా మేకర్స్దే. హీరోయిన్లని ట్రోల్ చేయడం ఆపనంటూ జాన్వీకి అషికా సపోర్ట్. తప్పు మాది కాదంటూ ట్రోలర్స్కి గట్టి కౌంటర్ ఇచ్చిన అషికా రంగనాథ్. ఉప్పెనకు ఏదైతే ప్లస్ అయిందో ఇప్పుడు పెద్ది కదే మైనస్ అంటూ కమెంట్స్. మొన్న అనసూయ, నిన్న అషిక. అసలు పెద్ది హీరోయిన్ వివాదం ఏంటి? హావెలు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినీ ప్రపంచం అంటేనే ఒక రంగుల లోకం. ఇక్కడ గ్లామర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. బిగ్ స్క్రీన్పై హీరోయిన్లు ఎంత గ్లామర్ చూపిస్తే అన్ని ఎక్కువ అవకాశాలు వస్తాయన్న సూత్రం దశాబ్దాలుగా నడుస్తూ వస్తుంది. అయితే మారుతున్నటువంటి కాలంతో పాటు ట్రెండ్ కూడా మారింది. నేటి జనరేషన్ హీరోయిన్లు కేవలం 3 సీన్లు 6 పాటలకే పరిమితం కాకుండా యాక్టింగ్స్కి స్కోప్ ఉన్నటువంటి విలక్షణమైనటువంటి క్యారెక్టర్స్ని ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొందరు డైరెక్టర్స్ మాత్రం ఇప్పటికీ హీరోయిన్ల క్యారెక్టర్స్ను కేవలం గ్లామర్ బొమ్మలుగానే డిజైన్ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ పెద్ది మూవీ. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ యాక్ట్ చేసినటువంటి అచ్చియమ్మ అనేటువంటి క్యారెక్టర్ కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితం అవడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్రమైనటువంటి విమర్శల వర్షం కురుస్తుంది. కేవలం భారీ రెమ్యునరేషన్స్ కోసమే ఇలాంటి ప్రాధాన్యత లేని క్యారెక్టర్స్ను ఒప్పుకుంటారంటూ నెటిజన్లు జాన్వీపై మండిపడుతున్నారు. ఇప్పటి వరకు జాన్వీ చేసినవి 2 సినిమాలైనా అందులో గ్లామర్కే ఇంపార్టెన్స్ ఉండడం ఆమె స్వయం కృతాపరాధమే అని అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ట్రోలింగ్తో ఉలిక్కిపడినటువంటి మేకర్స్ జాన్వీకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ని సైతం తొలగించడంతో పాటు మహిళల్ని కించపరచడం తమ ఉద్దేశం కాదంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం ముదురుతున్నటువంటి టైంలో ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొంటున్నటువంటి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ తోటి యాక్టర్స్ జాన్వీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ ఈ విషయంలో తనదైన స్టైల్లో రియాక్ట్ అవ్వగా లేటెస్ట్గా ఇప్పుడు కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ సైతం ఈ వివాదంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జాన్వీ కపూర్ను తప్పుబడుతూ వచ్చినటువంటి ఒక కథనంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్క్రీన్ షాట్ను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. రామ్ చరణ్ లేదా జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా కేవలం క్రేజ్ లేదా భారీ రెమ్యునరేషన్ కోసమే యాక్ట్ చేస్తూ తమను తాము తగ్గించుకుంటున్నామన్నారనేటువంటి వాదనను అషిక పూర్తిగా తప్పుపట్టారు. హీరోయిన్లను నిందించడం ఫ్యాషన్గా మారిపోయిందని, ఫస్ట్ ఆ ధోరణి మార్చుకోవాలని కూడా ఆమె చెప్పుకొచ్చారు. థియేటర్లలో ఇప్పటికీ ఇలాంటి గ్లామర్ క్యారెక్టర్సే అమ్ముడవుతాయని నమ్ముతున్నటువంటి సినీ వ్యవస్థను, అలాగే కేవలం కమర్షియల్ హంగులకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి మేకర్స్ని నిందించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులను అషిక చాలా స్పష్టంగా వివరించారు. యాక్టర్స్ ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో తమకు అందుబాటులో ఉన్నటువంటి అవకాశాల పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఒక పెద్ద ప్రాజెక్టులో భాగమైనప్పుడు జనరల్గానే ఎక్కువ మందికి ఆడియన్స్కి చేరువయ్యేటువంటి అవకాశం లభిస్తుందని, అలాంటప్పుడు ఆ సినిమాలను ఎంచుకోవడంలో తప్పలేదని కూడా ఆమె సమర్థించారు. అయితే బిగ్ స్క్రీన్పై ఒక మహిళా క్యారెక్టర్ అసంపూర్ణంగా ఉందన్నా లేదన్నా సరిగ్గా రాయబడలేదన్నా ఆ పూర్తి బాధ్యత కథ రాసేటువంటి రచయితలది, ఆ సినిమా తీసేటువంటి డైరెక్టర్లదే అవుతుంది తప్ప కేవలం స్క్రిప్ట్ను అనుసరించి యాక్ట్ చేసేటువంటి హీరోయిన్లని కాదని అషికా రంగనాథ్ కుండబద్దలు కొట్టేశారు. ప్రజెంట్ ఆమె చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. సోషల్ మీడియాలోనే కాదు, బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరేషన్ గురించి కావచ్చు, లేకపోతే పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినటువంటి 3వ రోజు డైరెక్టర్ దాని గురించి క్షమాపణ చెబుతూ మార్పులు చేశామని చెప్పడం ఈ మధ్యకాలంలో జరిగింది లేదని కూడా చెప్పొచ్చు. అయితే ఇది మెచ్చుకోవాల్సినటువంటి విషయమే. అయినా ఒక గొప్ప క్రీడాకారుడు కథను చెబుతున్నప్పుడు హీరోయిన్ ట్రాక్ని ఇలా ఎలా రాసుకుంటారనేటువంటి కామెంట్స్ కూడా ఇంట బయట చాలా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్తే బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఉప్పెనలో కృతి శెట్టి ఎంత ప్లస్ అయిందో ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోలేరు. వెతికి మరి ఆ టీనేజ్ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెతో ఆ మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంతో పాటు అందం, అభినయం రెండూ చూపించినటువంటి బుచ్చిబాబుకు అందుకే అంత పెద్ద హిట్ కొట్టగలిగారు. కంటెంట్లో ఉన్నటువంటి నిజాయితీ గుర్తించడం వల్లే ఆ జాతీయ అవార్డు సైతం అర్థవంతమైందిగా కమిటీ పెద్దలు ఆ గౌరవం ఇచ్చి పురస్కరించారు. అయితే ఏ అంశాన్ని తనకు బలంగా బుచ్చిబాబు ఉప్పెనలో వాడుకున్నారో ఇప్పుడు అదే బలహీనతగా మారిపోయింది. బట్ అయినా కానీ జాన్వీ కపూర్ ఉన్నంత మాత్రాన మాస్ కోసం ఆమెని కేవలం ఆ కోణంలో చూపించాల్సినటువంటి అవసరం లేదు. తను మంచి ఆర్టిస్ట్ అండ్ సెకండ్ హాఫ్లో పెద్దిలో డెఫినెట్గా పెద్ది కోసం తండ్రిని ఎదిరించేటువంటి సీన్లో
మనం గమనించవచ్చు ఎలా పర్ఫామ్ చేస్తుందో. అలా కాకుండా పెద్ది ఏం చేసినా ఒప్పుకోవడం, అతని వెంట పడడం లాంటివి అన్నీ కూడా సబ్జెక్ట్‌లోని కొంచెం ఔన్నత్యాన్ని కొంచెం తగ్గించేసాయనైతే చెప్పొచ్చు. బట్ అందుకే ఇంత నెగటివిటీ ఇదంతా స్క్రిప్ట్ దశలోనే చూసుకోవాల్సినటువంటి పొరపాట్లు. బట్ ఒక్కోసారి పెద్ద మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. ఇప్పుడు ఈ టాపిక్ గురించి కూడా ఒక్కొక్క మహిళా సెలబ్రిటీలు గలం విప్పుతున్నారు. కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగెటివ్‌గా అన్ని రకాలైనటువంటి రియాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టోరీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి కాకుండా ఇలా హీరోయిన్ సెంటర్ ఆఫ్ పాయింట్‌గా చర్చ జరగడం మేబీ ఇది కొంచెం విచారకరమే. బట్ జాన్వి కూడా గిల్టీగా ఫీల్ అయిందనేటువంటి వార్తలు ముంబై మీడియాలో డెఫినెట్గా కథనాలు అయితే వినిపిస్తున్నాయి. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి హీరోయిన్ క్యారెక్టరేషన్ డెఫినెట్గా హీరోయిన్ అంటే గ్లామర్ ఉంటుంది, అది కూడా అందరికీ తెలిసిందే. బట్ అది దాన్ని కొంచెం అంటే డైరెక్టరే దాన్ని ఆ క్యారెక్టరేషన్ కానీ లేకపోతే ఆ యాక్టింగ్ స్కోప్ని కానీ పెంచేటువంటి బాధ్యత అక్కడ రైటర్స్ది అండ్ డైరెక్టర్స్ది తప్పితే హీరోయిన్ జస్ట్ కథ వింటారు. ఉన్నటువంటి పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే పెద్ద స్టార్స్ ఉంటారో వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది ఆడియన్స్కి తెలుస్తుంది. డెఫినెట్గా అందులో ఇంకొంచెం ఏదైనా యాక్టింగ్ స్కోప్ ఉంటే మాత్రం ఆబ్వియస్గా వాళ్ళు కూడా ఒక స్టార్ అవ్వచ్చన్న ఉద్దేశంతో చేస్తారు తప్పితే వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఏమన్నా లోటు ఉంటే చెప్పాలి. కానీ కంప్లీట్గా డైరెక్టర్ అంటే తీసినటువంటి సినిమా డైరెక్టర్ మీద పక్కన పెట్టేసి హీరోయిన్ అనడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మొన్న అనసూయ అండ్ దాని తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు అష్కా రంగనాథ్ కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. బట్ ఇది కొంచెం పెద్ద కలెక్షన్స్ గురించి కావచ్చు, లేకపోతే యాక్టింగ్ ఇవన్నీ స్టోరీలో మైనస్ కాకుండా మేజర్గా ఇక్కడ హీరోయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. బట్ బుచ్చిబాబు ఉప్పెనకు వాస్తవానికి ఏదైతే ప్లస్ అయిందో కృతి శెట్టి ఇక్కడ జాన్వీ కపూర్ అదే పెద్దిలో మైనస్ అయిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఈ విషయాలపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.